హైదరాబాద్ లో మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రక్షాళన మొదలైంది. నివాసితుల వివరాలు సేకరించడానికి అధికారులు రంగంలోకి దిగారు. మూసీ రివర్ బెడ్ లో 25 ప్రత్యేక సర్వే బృందాలు పనిచేయనున్నాయి. ఒక్కో టీంలో తహసీల్దార్ తో పాటు 5 ఆఫీసర్లు ఉండనున్నారు. రివర్ బెడ్ లో 2166 ఇళ్లు గుర్తించారు. FTL లో నిర్మాణాలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, బఫర్ జోన్ లో నిర్మాణాలకు ఇళ్లతో పాటు నష్టపరిహారం ఇవ్వనున్నారు. అయితే పలు ప్రాంతాల్లో సర్వే కోసం వచ్చిన అధికారులను స్థానికులు అడ్డుకుంటున్నారు. దీంతో మూసీ నివాసితుల సర్వే అధికారులకు సవాల్గా మారింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు ఇళ్లను మార్క్ చేస్తున్నారు. అటు హైడ్రాకు ఫుల్ పవర్స్ చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైడ్రాకు హై పవర్స్ ఇచ్చేందుకు మంత్రివర్గంలో తీర్మానం చేసింది. హైడ్రా కోసం కొత్తగా 169 పోస్టుల భర్తీకి ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు హైడ్రా దూకుడు అడ్డుకోవాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. పెద్దల పట్ల ఒకలా, పేదల పట్ల మరోలా హైడ్రా వ్యవహరిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా బాధితులకు అండగా ఉంటామని, బాధితుల పక్షాన కోర్టులో కొట్లాడతామని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. హైదరాబాద్ లో మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రక్షాళన మొదలైంది. నివాసితుల వివరాలు సేకరించడానికి అధికారులు రంగంలోకి దిగారు. మూసీ రివర్ బెడ్ లో 25 ప్రత్యేక సర్వే బృందాలు పనిచేయనున్నాయి. ఒక్కో టీంలో తహసీల్దార్ తో పాటు 5 ఆఫీసర్లు ఉండనున్నారు. రివర్ బెడ్ లో 2166 ఇళ్లు గుర్తించారు. FTL లో నిర్మాణాలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, బఫర్ జోన్ లో నిర్మాణాలకు ఇళ్లతో పాటు నష్టపరిహారం ఇవ్వనున్నారు. అయితే పలు ప్రాంతాల్లో సర్వే కోసం వచ్చిన అధికారులను స్థానికులు అడ్డుకుంటున్నారు. దీంతో మూసీ నివాసితుల సర్వే అధికారులకు సవాల్గా మారింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు ఇళ్లను మార్క్ చేస్తున్నారు. అటు హైడ్రాకు ఫుల్ పవర్స్ చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైడ్రాకు హై పవర్ ఇచ్చేందుకు మంత్రివర్గంలో తీర్మానం చేసింది. హైడ్రా కోసం కొత్తగా 169 పోస్టుల భర్తీకి ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు హైడ్రా దూకుడు అడ్డుకోవాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. పెద్దల పట్ల ఒకలా, పేదల పట్ల మరోలా హైడ్రా వ్యవహరిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా బాధితులకు అండగా ఉంటామని, బాధితుల పక్షాన కోర్టులో కొట్లాడతామని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు.